అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే టీడీఎస్ ఆన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ పర్చేస్ పైన టీడీఎస్ ని ఎలా డిడక్ట్ చేయాలి, ఎలా దాన్ని ఇంట్రెస్ట్ వేయాలి అని నేర్చుకుంటాం. మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా ఛానల్ని చూసేటటువంటి అంటే నా ఛానల్లో వీడియోస్ చూసేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. దీనికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. అలా చివరి వరకు చూసినట్లయితేనే అదే ఒకటి రెండు సార్లు కానీ చూసినట్లయితేనే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోస్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి కదా, అవి నేను వర్కౌట్ చేశాను. వాటిని మీరు కూడా సొంతగా ఇన్ని ఎక్కువ సార్లు మరి ఎంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మీకు ఆ టాపిక్ సంబంధించి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది ఈ యొక్క మనం నేర్చుకునేది ఇక్కడ టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ కాబట్టి దానికి మీరు కొంత టైం కేటాయించి కొంత స్పెండ్ చేసి ఖచ్చితంగా చివరి వరకు వీడియోని చూడాలి. అప్పుడే మీకు నాలెడ్జ్. లేదంటే మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు టాపిక్ అంతవరకే అర్థమవుతుంది. మిగతా టాపిక్ మ్యాటర్ ఏమి మీకు అర్థం కాదు. ఏముంటది? ఆఫ్ నాలెడ్జ్ లేకుండా అది వేస్ట్ ఆఫ్ టైం. టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు నా యొక్క వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ టాపిక్ లోకి ఎంటర్ అవుతాం. మనం ఇంతకు ముందు చాలా వీడియోలు నేర్చుకున్నాం. 3 వీడియోలో అన్నిట్లో టీడీఎస్ ఆన్ సర్వీసెస్ నేర్చుకున్నాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం టీడీఎస్ ఆన్ సర్వీసెస్ నేర్చుకున్నాం. మొత్తం 194C పేమెంట్ టు కాంట్రాక్టర్స్, పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్, తర్వాత 194J పేమెంట్ ఆఫ్ టెక్నికల్ ఛార్జెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఛార్జెస్. ఆ తర్వాత మళ్ళీ రెంట్ నేర్చుకున్న తర్వాత రెంట్ ఫర్ పేమెంట్ ప్లాంట్ అండ్ మెషినరీ, రెంట్ ఫర్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ ఫర్నిచర్ నేర్చుకున్నాం. 194I ఇది వచ్చి ప్రొఫెషనల్ ఛార్జెస్. 194J అలాగే దాని తర్వాత కమిషనర్ బ్రోకరేజ్. ఈ కమిషనర్ బ్రోకరేజ్ ఒక సెక్షన్ గురించి నేర్చుకున్నాం. సేమ్ అదే మొత్తం సేమ్ డిటో వేరే సెక్షన్లు ఉన్నాయి రెండు. అదేంటంటే ఇన్సూరెన్స్ కమిషన్ 194D, 94G వచ్చి కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. ఇది వచ్చి అవి రెండు కాకుండా వేరే కమిషనర్ బ్రోకరేజ్ 194H. ఇవి నేర్చుకున్నాం. దాంట్లో ఎలా చేయాలని నేర్చుకొని పోతే ఈ యొక్క టీడీఎస్ లో దాదాపు సర్వీసులు అన్నీ ఉన్నాయి చాలా. పోతే మనకి ఇక్కడ సర్వీస్ కాకుండా ఒక గూడ్స్ కు సంబంధించింది కూడా ఉంది. అదే పర్చేజ్ ఆఫ్ గూడ్స్. అంతకుముందని సర్వీస్, పర్చేజ్ ఆఫ్ సర్వీసు, ఇప్పుడు పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఇది వచ్చి 194Qలో ఈ యొక్క 194Qలో ఈ యొక్క పర్చేజ్ ఆఫ్ గూడ్స్ మీద టీడీఎస్ గురించి ఉంది. ఏంటంటే ప్రొవిజన్, మన ఇండియన్ బయ్యర్ ఎవరైనా సరే, ఇండియన్ బయ్యర్ ఆర్ పర్చేసర్, ఇండియన్ బయ్యరు ఎవరైనా సరే ఇండియన్ సెల్లర్ నుంచి అంటే సప్లయర్ నుంచి బయ్యరు గూడ్స్ పర్చేజ్ చేసినట్లయితే ఆ గూడ్స్ పైన టీడీఎస్ ని, అంటే గూడ్స్ పైన అంటే అర్థం గూడ్స్ యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ మీద ఎప్పుడైనా సరే, దీంట్లో అయినా సరే సర్వీసెస్ లో కూడా జిఎస్టీ మీద మనం ఎప్పుడు ట్యాక్స్ టీడీఎస్ ని డిడక్ట్ చేయం. ఎందుకంటే టీడీఎస్ గవర్నమెంట్ కట్టేది, అందువల్ల మనం దాని మీద డిడక్ట్ చేయం. ట్యాక్సిబుల్ వాల్యూ మీదనే సర్వీస్ అయినా సరే, ఇక్కడ గూడ్స్ అయినా సరే ట్యాక్సిబుల్ వాల్యూ మీద మాత్రమే మనం టీడీఎస్ ని డిడక్ట్ చేస్తాం టీడీఎస్. ఓకే, సో మొత్తం డిడక్ట్ చేయడం. సో నెక్స్ట్ మంత్ లో 7th లోపల పే చేయడం ప్రతి నెల. లాస్ట్ మార్చ్ లో మాత్రం నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఎండింగ్ వరకు పే చేయొచ్చు. అలాగే క్వార్టర్లీ వన్స్ మనం రిటర్న్ ఫైల్ చేస్తాం. సేమ్ రిటర్న్ 194 అయితే వచ్చి అదర్ పేమెంట్స్, శాలరీ కాకుండా శాలరీకి 124Q రిటర్న్ నంబరు. అలా కాకుండా ఈ యొక్క అదర్ పేమెంట్స్ కి రెసిడెంట్స్ కి 26Q, నాన్ రెసిడెంట్ 27Q రిటర్న్ ని క్వార్టర్లీ ఫైల్ చేయాలి. ప్రతి నెల అమౌంట్ పే చేస్తామే, దానికి మనం చలాన్ చేసి పే చేయాలి. ఆన్లైన్ లో కానీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి దాంట్లో నా చలాన్ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లో పే చేయొచ్చు. లేదు మనం చలాన్ని ప్రింట్ చేసుకొని మనం ఆఫ్లైన్ లో బ్యాంకులో కట్టి చేయొచ్చు. సో దానికి వచ్చి
ఆ చలాన్ యొక్క ఫామ్ నంబరు ఐటీఎన్ఎస్ 281 అనేటువంటి చలాను. ఆ చలాన్తో మనం పే చేయాలి. క్వార్టర్లీ మనం ఫైల్ చేస్తాం. క్వార్టర్లీ వచ్చి క్వార్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ క్వార్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ మార్చ్ జనవరి ఏప్రిల్ మే జూన్ క్వార్టర్కి నెక్స్ట్ మంత్ అంటే జూలై 31 లోపల అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల మనం రిటర్న్ ని ఫైల్ చేయాలి. లాస్ట్ క్వార్టర్ మార్చ్తో ఎండ్ అయ్యేటటువంటి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ క్వార్టర్కి మాత్రం ఏప్రిల్ 30 కాకుండా 1 మంత్ ఎక్స్ట్రా మే 30 వాటి వరకు పే చేయొచ్చు. పేమెంట్కి 7th నుంచి 31st వరకు లాస్ట్ వరకు డేట్ ఇచ్చాడు. ఈ రిటర్న్ కూడా ఇచ్చాడు. ఇది మొత్తం దానికి దీనికి అంతా ఒకటే. కానీ దీంట్లో వచ్చి తెస్తే దీంట్లో డిడక్ట్ చేసాడు పర్సంటేజ్ వచ్చి విత్ పాన్ 0.1%. దాంట్లో ఉండే రకరకాల రేట్లు ఉన్నాయి. దీంట్లో వచ్చి విత్ పాన్ దీంట్లో ఇండివిజువల్ ఎటువంటి డిడక్ట్ అయినా సరే దానికి ఒకటే రేటు 0.1% విత్ పాను. వితౌట్ పాన్ నంబర్ కానీ లేకపోతే 5% ఖచ్చితంగా పాన్ అనేది ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే పాన్ లేకుండా రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి పాన్ కూడా ఉంటుంది. పాన్ గన మనం ఎంటర్ చేయకపోతే పాన్ ఉంటుంది, కానీ పాన్ నంబర్ ఎంటర్ చేయకపోతే అని అర్థం. 5% పాన్ నంబర్ ఎంటర్ చేస్తే 0.1% ఇది. సో దీన్ని మనం దీనికి ఒక చిన్నది ఇంతకు ముందులాగా ప్రతి సర్వీసెస్ లో కూడా కొంత లిమిట్ ఉంది. థ్రెషోల్డ్ లిమిట్ అని ఉంది. ఏంటి డిడక్ట్ చేయడానికి డిడక్ట్కి సంబంధించి థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. అలాగే కానీ థ్రెషోల్డ్ లిమిట్ ఉంది అంతే. డిడక్టర్ ఉంటాడు. డిడక్టర్ అంటే డిడక్ట్ చేసేవి ఎవరు? గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఆ బయ్యరే పే చేయాలి అమౌంట్. కాబట్టి గూడ్స్ బయ్యర్ అనేవి డిడక్టరు, సెల్లర్ ఎవరైతే ఉంటారో వాడి దాంట్లో డిడక్ట్ చేస్తాం కాబట్టి సెల్లర్ అనేవి డిడక్టీ. సో ఈ డిడక్టర్కి సంబంధించి దీంట్లో అందరూ దాంట్లో వచ్చి సర్వీసెస్ ప్రతి ఒక్కరూ వాళ్ళు డిడక్ట్ చేయాల్సిందే ఆ లిమిట్కి లోబడి. ఇక్కడ లిమిట్కి లోబడి డిడక్ట్ చేసిన ప్రతి ఒక్క బయ్యరు డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో బయ్యర్కి సంబంధించి ఒక ప్రొవిజన్ ఉంది, ఒక లిమిట్ ఉంది. బయ్యర్కి సంబంధించి ఒక లిమిట్ ఉంది, సెల్లర్కి సంబంధించి ఒక లిమిట్ ఉంది. సెల్లర్కి సంబంధించి డిడక్టర్కి సంబంధించి ఒక లిమిట్ ఉంది, డిడక్ట్కి సంబంధించి ఒక లిమిట్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్క డిడక్టర్ ప్రతి ఒక్క బయ్యరు డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. టీడీఎస్ వాళ్ళకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఫైనాన్షియల్ అయితే దానికి ముందు ఫైనాన్షియల్ లో 10 crores దాటినట్లయితే టర్న్ ఓవర్ అప్పుడు మాత్రమే అతను ఈ యొక్క టీడీఎస్ ని డిడక్ట్ చేయాలి. ఈ 194కి వర్తిస్తుంది. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నాడు దీని ముందు సంవత్సరం 10 crores టర్న్ ఓవర్ దాటిందా లేదా, దాటితేనే మనం ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ ని డిడక్ట్ చేయాలి. దాటుకుంటే డిడక్ట్ చేయకూడదు. అంటే ప్రతి సంవత్సరం చూసి ఏ సంవత్సరం ఆ సంవత్సరమే ప్రతి సంవత్సరం చూసుకోవాలి. ఏప్రిల్ 1 నాడు గత సంవత్సరం దాటి ఉంటేనే చేస్తాం, లేదంటే ఈ సంవత్సరం చేయకూడదు. ఓకే, మనకు 10 crores దాటింది లాస్ట్ ఇయర్. సో 194కి వర్తిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రతి యొక్క బయ్యర్ దగ్గర సెల్లర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసిన గూడ్స్ మీద ట్యాక్సిబుల్ వాల్యూలో డిడక్షన్ చేయాలి. 0.1% లేదా 5%. జనరల్గా 0.1% డిడక్ట్ చేయాలి. అలా డిడక్ట్ చేయాలంటే దానికి ఒక లిమిట్ ఉంది. ఏంటి? డిడక్ట్ చేసేది వచ్చి మనకి ఈ 194కి అప్లై అవుతుంది. డిడక్ట్ చేయాలి, మనకు లైబిలిటీ చేయాలి అంటే దానికి లాస్ట్ ఇయర్ 10 crores దాటి ఉండాలి. డిడక్టర్కి 10 crores దాటి ఉండాలి. డిడక్టీకి వచ్చి ప్రతి డిడక్టీ విడివిడిగా ప్రతి డిడక్టీ నుంచి మనం పర్చేజ్ చేసిన గూడ్స్ ఏప్రిల్ 1 నుంచి ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో 50 lakhs దాటితేనే మనం డిడక్ట్ చేయాలి. కానీ సర్వీసెస్ లాగా 50 lakhs ఆ లిమిట్ దాటినట్లయితే మొత్తం పాత బిల్లులు మొత్తానికి డిడక్ట్ చేయకూడదు. దీంట్లో 50 lakhs అనేది థ్రెషోల్డ్ లిమిట్ కాదు, ఎగ్జంప్షన్ లిమిట్. అంతవరకు ఎగ్జంప్టెడ్. అది దాటితే ఆ దాటినటువంటి దానికంటే ఎక్స్ట్రా ఎంత అయిందో 50 lakhs దాటినటువంటి వాల్యూ ఎంతో దాని మీద మాత్రమే టీడీఎస్ చేయాలి. సపోజ్ 50 lakhs అయింది, మనం ఏం డిడక్ట్ చేయాల్సింది. ఒక బిల్లు 20 lakhs ఏం చేయక్కర్లా, 30 lakhs చేయక్కర్లా. సో 30, 20, 50 అయింది. తర్వాత బిల్లు 10 lakhs అయింది. సో 20 + 30 50 + 10 60 lakhs. లేదు ఒకే బిల్లు 65 lakhs. ఇట్లయినా సరే 50 lakhs ఒకే బిల్లు కానీ చాలా బిల్లులు కలిపి కానీ టోటల్ మీద అగ్రిగేట్ అమౌంట్ 50 lakhs అగ్రిగేట్ లిమిట్ 50 lakhs. అది అగ్రిగేట్ ఎగ్జంప్షన్ లిమిట్. 50 lakhs వరకు డిడక్షన్ లేదు. టీడీఎస్ 50 lakhs దాటితే ఆ దాటినటువంటి వాల్యూ ఎక్సెస్ వాల్యూ ఉంది, ఆ వాల్యూ మాత్రమే డిడక్ట్ చేయాలి. ఒక్కసారి 50 lakhs దాటిందంటే ఎక్సెస్ డిడక్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ సంవత్సరం పొడుగుతా మొత్తం 31st మార్చ్ వరకు ఎంత అమౌంట్ అయితే ప్రతి బిల్లు మీద డిడక్ట్ చేయాల్సింది. ఎందుకని ఎగ్జామిషన్ దాటిపోయింది కాబట్టి. ఇది దీని మొత్తం ఇంతే. మనం ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం దాంట్లో లాగా ఫస్ట్ మనం ఎలా చేస్తామంటే మనం ఒక ప్రాబ్లం, నేను 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇప్పుడు
50 lakhs దాటితేనే, సో ఒక ఫస్ట్ బిల్లు దాటొచ్చు, 2 బిల్లుల తర్వాత దాటొచ్చు, 4 బిల్లుల తర్వాత దాటొచ్చు, సంవత్సరం ఆఖరు దాటకపోవచ్చు కదా. కాబట్టి దాటితేనే డిడక్ట్ చేయాలి. దీనికి నాకు 3 ప్రాబ్లమ్స్ పెట్టాను. ఫస్ట్ది వచ్చి ఫస్ట్ బిల్లే క్రాస్ అయిపోతుంది 50 lakhs అంటే సెకండ్ బిల్లు నుంచి ఇంకా సంవత్సరం పొడుగుతా డిడక్ట్ ఫస్ట్ బిల్లు క్రాస్ అవుతుంది, ఆ ఎక్సెస్ అయింది డిడక్ట్ చేస్తాం. సెకండ్ బిల్లు నుంచి మొత్తం అమౌంట్ కి సంవత్సరం పొడుగుతా ఎన్ని బిల్లులు అయినా సరే డిడక్ట్ చేస్తూనే ఉంటాము. రెండవ ప్రాబ్లం, ఫస్ట్ బిల్లు క్రాస్ కాలేదు, డిడక్ట్ చేయం. సెకండ్ బిల్లుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లు కలిపి టోటల్ అగ్రిగేట్ సెకండ్ బిల్లులో క్రాస్ అయింది, అప్పుడు ఆ సెకండ్ బిల్లులో క్రాస్ అయ్యి ఎంత ఎక్కువైందో అది మాత్రమే డిడక్ట్ చేస్తాం సెకండ్ బిల్లులో. ఫస్ట్ బిల్లో లేదు, ఫస్ట్ సెకండ్ బిల్లో టోటల్ కలిపి డిడక్ట్ చేసాం, అది ఎక్సెస్ 50 lakhs తర్వాత. నెక్స్ట్ ఆ 2 తర్వాత నెక్స్ట్ సంవత్సరం పొడుగుతా డిడక్ట్ చేస్తూనే ఉంటాం. ఇదేమో ఫస్ట్ బిల్లు అయిపోయింది, సెకండ్ బిల్లు డిడక్ట్ చేసాం. సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిల్లు కాలేదు, రెండో బిల్లు ఎక్సెస్ ఐ మీన్ క్రాస్ అయింది. కాబట్టి 2 బిల్లులో మనం ఆ ఎక్సెస్ ని ఎప్పుడైనా ఎక్సెస్ ని ఆ 50 lakhs అబౌవ్ ఆ ఎక్సెస్ అమౌంట్ మీద క్యాల్కులేట్ చేసాం, అది TDS. మూడో ప్రాబ్లం వచ్చి ఫస్ట్ బిల్లు క్రాస్ కాలేదు, సెకండ్ బిల్లు క్రాస్ కాలేదు, థర్డ్ బిల్లో క్రాస్ అయింది. అది ఎప్పుడు క్రాస్ అయితే అప్పుడు 50 lakhs పైన ఎంత అయిందో దాని మీద మాత్రం మనం డిడక్ట్ చేయాలి. దీనికి నేను 3 ప్రాబ్లమ్స్, నేను 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ చేసి చూపిస్తాను. ఫస్ట్ది అయిపోద్ది, ఫస్ట్ దానికి సో ఫస్ట్ది క్యాల్కులేట్ అవుద్ది, సెకండ్ క్యాల్కులేట్ అవుద్ది. రెండవ దాంట్లో ఫస్ట్ది క్యాల్కులేట్ కాదు, రెండవది ఇది క్యాల్కులేట్ అవుద్ది. ఈ మూడోది మీరు ట్రై చేయండి. సో ఒకటి ఫస్ట్ దానికి, రెండవది ఫస్ట్ సెకండ్ తర్వాత క్లాస్ అయింది, దీనికి మూడో దాంతో క్లాస్ అవుతుంది. అన్నిటికీ ఒకటే ఎంట్రీస్ మాత్రం చూడండి. ఇప్పుడు మనం తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. దీంట్లో వచ్చి మనం ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ దానిలాగే ఫస్ట్ TDS ఎనేబుల్ చేయాలి, తర్వాత నేచర్ ఆఫ్ పేమెంట్ ఎనేబుల్ చేయాలి, పర్చేజ్ లెజరు, దాంట్లో వచ్చి సర్వీస్ లెజర్ చేస్తాం. సర్వీస్ దీనికి గూడ్స్ కాబట్టి పర్చేజ్ లెజరు క్రియేట్ చేసి దాంట్లో ఎనేబుల్ చేస్తాం. సో TDS F11 ఫీచరు, నేచర్ ఆఫ్ పేమెంట్, తర్వాత పర్చేజ్ లెజరు, దాంట్లో TDS ఎనేబుల్ చేయాలి. తర్వాత సప్లయర్ నేము, సప్లయర్ ఆర్ సెల్లర్ నేము, అతని లెజర్ క్రియేట్ చేస్తాం, దాంట్లో TDS ఎనేబుల్ చేస్తాం. తర్వాత ఈ గూడ్స్ అంతా గూడ్స్ కాబట్టి స్టాక్ ఐటమ్ కదా, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాం. ఆ స్టాక్ ఐటమ్సే కదా వాల్యూ, ఆ స్టాక్ ఐటమ్ వాల్యూనే మనం డైరెక్ట్. సో స్టాక్ ఐటమ్స్ లో సర్వీస్ బదులు అక్కడ ఇక్కడ పర్చేజ్ లెజరు, స్టాక్ ఐటమ్స్ రెండు ఉంటాయి. అక్కడ సర్వీస్ ఒకటే, ఇక్కడ సర్వీస్ దీనికి పర్చేజ్ లెజర్ ఉంటుంది, పర్చేజ్ ప్లస్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాం. వాటిలో కూడా GST ఎనేబుల్ GST అనేది ఉంది, TDS ఎనేబుల్ చేస్తాం. తర్వాత GST లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. GST లెడ్జర్స్ CGST HGST ఆ లెడ్జర్స్ లో దాని మీద మనం ఎటువంటి TDS ని కలెక్ట్ చేయకూడదు, డైరెక్ట్ చేయకూడదు TDS, కాబట్టి వాటికి అప్లికబుల్ కాదు. దాంతో లాస్ట్ లో TDS లెడ్జర్, TDS పేయబుల్, మనం కలెక్ట్ చేసి పే చేస్తాం, డిడక్ట్ చేసి పే చేస్తాం కదా, ఆ లెడ్జర్ క్రియేట్ చేస్తాం లాస్ట్ లో. దాంట్లో నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మనం చేసే పని. దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే పర్చేజ్ లెడ్జరు విత్ TDS, CSR సర్వీస్ పర్చేజ్ లెడ్జరు TDS డిడక్ట్ చేస్తాం. సప్లయర్ దీంట్లో GST లెడ్జర్, దీంట్లో స్టాక్ లెడ్జర్ ఎక్కువ, సర్వీస్ బదులు పర్చేజ్ లెడ్జరు, మిగతా చేస్తాం. స్టాక్ ఒకటి ఎక్స్ట్రా, పర్చేజ్ ఉంది కాబట్టి స్టాక్ గూడ్స్ స్టాక్ లెడ్జర్ ఎక్స్ట్రా చేస్తాం. చూడండి ఫస్ట్ మనం తీసుకొని ఇప్పుడు నేను ప్రాబ్లం తీసుకుంటాను. దీంట్లో XYZ లిమిటెడ్ హైదరాబాద్ పర్చేజ్డ్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ హౌస్ విజయవాడ వేర్ ఎస్టేట్, రెండు రిజిస్టర్డే ఉంటాయి. పెద్ద పెద్ద అమౌంట్ 50 lakhs అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఏముంది, రిజిస్ట్రేషన్ అవుతుంది 40 lakhs లిమిట్. కాబట్టి ఒక సప్లయర్, ఇప్పుడు ఒక బయ్యర్ ఇంకొక బయ్యర్ సప్లయర్ కాకుండా ఈ బయ్యర్ ఎంతమంది పర్చేజ్ చేస్తుంటాడు, సెలర్ ఎంతమంది సేల్ చేస్తాడు, ఒక మనిషికి 50 lakhs అంటే మొత్తానికి ఎంత అవుతుంది. ఈ 50 lakhs అనేది ప్రతి ఒక్క సెల్లర్కి వర్తిస్తుంది. మనం బయ్యర్ పర్చేజ్ చేసినప్పుడు ABC ఉన్నారనుకో, ఏ నుంచి పర్చేజ్ చేసాం, ఏ సెల్లరు, ఏకి 50 lakhs లిమిట్, బికి 50 lakhs లిమిట్, సికి 50 lakhs, అంటే అందరికి ప్రతి ఒక్కరికి 50 lakhs లిమిట్. అంతే మొత్తం కలిపి 50 lakhs కాదు. ఓకే, మనకు ఒకసారి 50 lakhs దాటితే ఇంకా అందరి దగ్గర డిడక్ట్ చేయకూడదు, ప్రతి ఒక్కరికి 50 lakhs దాటాలి. ఓకే, తీసుకుంటే మనం చూడండి XYZ, ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి, వెతుక్కోకుండా ఈ పైన సచివార్లో XY అంటే ఆ కంపెనీ వచ్చేస్తుంది. XYతో ఉండే కంపెనీలు అన్నీ వస్తాయి. ఇక్కడ ఒకటి XYZ కొత్తది 25-26 తీసుకున్నా. దీంట్లో చూడండి కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పాల్సిన అవసరం ఆలోచిస్తే చూడండి కంపెనీ క్రియేట్ చేసినాను. చూడండి ఇయర్ కూడా కొత్త సంవత్సరం 25-26 ఏప్రిల్ 25. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. గుర్తుకు పెట్టాను 25 అని క్రియేట్ చేస్తాం. క్రియేట్ అయిన వెంటనే F11 ఫీచర్స్కి వెళ్తాం. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి F11కి వెళ్తాం. సో మెయింటైన్ అకౌంట్స్,
బిల్ వైజ్ ఎంట్రీ, సర్వీస్ అయినా గూడ్స్ అయినా ఉంటుంది, ఖచ్చితంగా ఇన్వెంటరీ ఉన్నా. నెక్స్ట్ ఇది గూడ్స్ పర్చేస్ కాబట్టి ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, తర్వాత ఇంటిగ్రేట్ అకౌంట్స్, ఇది ఇన్వెంటరీ ఎస్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడికి వస్తాం. ఇది ఖచ్చితంగా సర్వీస్ అయినా గూడ్స్ అయినా జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీని మనం క్రియేట్ చేస్తాం, ఇవన్నీ ఎంటర్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడికి వచ్చి చూడండి టీడీఎస్ చేస్తాం. టీడీఎస్ కూడా ఎనేబుల్. చూడండి టీడీఎస్ ట్యాన్ రిజిస్ట్రేషన్ నంబర్, ట్యాన్ నంబర్, డిటెక్టివ్ టైప్. మన కంపెనీ చూడండి థర్డ్ రిజిస్ట్రేషన్ నంబర్లో ఫోర్త్ ఆల్ఫాబెట్, సి అంటే కంపెనీ, కంపెనీ హైదరాబాదు, ఎస్ అంటే ఎవరు రెస్పాన్సిబుల్, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాం. కిందకి వస్తే ఇక్కడ తేడా ఏంటంటే ఇప్పుడు మనం లిమిట్ ఉంటే లిమిట్ని ఇగ్నోర్ చేయకూడదు, లిమిట్ ప్రకారం క్యాలిక్యులేట్ కావాలి కాబట్టి ఇగ్నోర్ చేయొద్దు అంటే నో పెడతాం. కానీ ఇక్కడ దీంట్లో స్టాక్ ఐటమ్స్ కూడా చేయాలి కదా మనం. దీంట్లో స్టాక్ ఐటమ్ ఉంటుంది, సర్వీస్లో లేదు కాబట్టి నో పెట్టాం. దీంట్లో స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ ఐటమ్స్లో కూడా మనం దీన్ని ఎనేబుల్ చేయాలి, ఎస్ పెడతాం, అంతే చేసి యాక్సెప్ట్ చేసేస్తాం. అయిపోయిందా? ఇప్పుడు మనం తీసుకుంటే నేను అన్ని కంపెనీ లెడ్జర్లన్నీ క్రియేట్ చేసి పెట్టాను ఆల్రెడీ. చూడండి ఈ కంపెనీ పర్చేజ్డ్ ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ హౌస్ విజయవాడ. ఏం చేసాం? గూడ్స్ పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఓచర్లకు వెళ్తాం. ఓచర్లకి వెళ్ళి ఏ ఓచర్ వెళ్ళాలి? F9 పర్చేస్. చూడండి ఒకవేళ మనం ఏదన్నా వేరే అకౌంటింగ్ ఎంట్రీ వేసి ఏదన్నా, సో అకౌంటింగ్ ఇన్వాయిస్ మెథడ్ లో ఉందనుకోండి, దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ మోడ్, ఐటమ్ ఇన్వాయిస్, గూడ్స్ కదా, ఐటమ్ ఇన్వాయిస్ తీసుకుంటే పర్చేస్ డేట్ 1/4. సో 1/4 తీసుకుంటే ఈరదే తీసుకుంది, 1/4 తీసుకున్నాం. తీసుకొని దీంట్లో ఇన్వాయిస్ నెంబర్ ఉందా? లేదు కాబట్టి 025 అనుకుంటాం, లేకుంటే 250 అనుకుంటాం. 250 అనుకుంటాం, కిందకు వచ్చాం. సో పార్టీ ఎవరు? మనం ఆల్రెడీ పార్టీని క్రియేట్ చేసేసినాం. పార్టీని కూడా క్రియేట్ చేసాం, అన్ని ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ చూపిస్తాను ఎలా చేసాం. సో పార్టీ ఎవరు? ఎలక్ట్రానిక్ హౌస్. సో ఎలక్ట్రానిక్ హౌస్ తీసుకుంటాం. దీన్ని ఎలా క్రియేట్ చేసాం? ఎలక్ట్రానిక్ హౌస్, సండే క్రెడిటార్స్ అన్ని దానిలాగే చేసుకుంటాం. ఇక్కడ 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 వచ్చి నో ఉంటుంది. ఇక్కడికి వచ్చి దాని ఎలా ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్, ఎస్ చేస్తాం. తర్వాత ఆ డిడక్టివ్ టైప్ ఏంటి? డిడక్టివ్ ఎవరు? డిడక్టివ్ కూడా రిజిస్ట్రేషన్ ఉంది. లేకపోయినా పాన్ కార్డు చూస్తే ఫోర్త్ ఆల్ఫాబెట్ ఎఫ్ అంటే ఫరము కాబట్టి ఇక్కడ ఉంటాయి లిస్ట్. దీంట్లో ఫరం రెసిడెంట్ తీసుకుంటాం. సేమ్ ఓచర్లో డిడక్ట్ చేస్తామా ఏంటి? పర్చేజ్ ఓచర్లో ఎస్. ఇక్కడ అడ్రస్ అన్ని ఇస్తాం, అన్ని ఇచ్చుకుంటూ వస్తాం. ఇచ్చుకుంటూ వచ్చి కింద ఖచ్చితంగా దీనికి పాన్ ఉంటే నంబర్ ఇస్తే 0.1%, లేకుంటే 5% ఖచ్చితంగా పాన్ నంబర్ ఇవ్వాలి. కానీ పాన్ నంబర్ అనేది ఇవ్వకపోయినా ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్లోని పాన్ కార్డు ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ పాన్ కార్డు టైప్ చేసేసి కాపీ చేసేసి పోస్ట్ చేసేసి, అంటే దాన్నే పేస్ట్ చేసి మధ్యలో 10, ముందు 2, వెనక 5, పాన్ కార్డుకి సంబంధం లేదు. సో లాస్ట్కి వెళ్ళి లాస్ట్లో 3 బ్యాక్ స్పేస్, లాస్ట్లో 3, నెక్స్ట్ హోమ్కి వచ్చి ముందు పక్క 2, లేదా టైప్ చేయొచ్చు అన్ని, అది చేసేస్తాం. ఇక్కడికి వచ్చి మొత్తం మనం ఇది ఇచ్చేస్తాం, ఇది మన రిజిస్ట్రేషన్ నంబర్. అయిపోయింది, యాక్సెప్ట్. సో ఎలక్ట్రానిక్ హౌస్ చేసేసాం, అయిపోయింది, యాక్సెప్ట్. ఇది యాక్సెప్ట్ డీటెయిల్స్, సరేనా? దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ క్రియేట్ చేస్తాం లెడ్జరు. ఈ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్స్ కిందకు వస్తాం, జిఎస్టీ అప్లికబుల్. ఇక్కడ మనం జనరల్గా స్టాక్ ఐటెంలో హెచ్ఎస్ఎన్ కోడ్ రేట్స్ ఇస్తాం, ఇక్కడ ఏమి ఇవ్వం. కాబట్టి ఇక్కడ ఇచ్చేప్పుడైతే స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం, మనం ఇక్కడ ఇవ్వం. సో ఇక్కడ యాజ్ పర్ కంపెనీ, ఇవన్నీ ఏమేమో రేట్లన్నీ అక్కడ ఇస్తాం. పోతే ఇక్కడ రేట్లు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ నో ఉంది. ఇది గూడ్స్ సర్వీస్ ఉంటుంది బై డిఫాల్ట్. గూడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు పర్చేజ్ లో కూడా మనం ఎఫ్ లెవెల్లో చేసాం. తర్వాత అది కూడా చూపిస్తాను. ఎఫ్ లెవెల్లో చేయాలి. తర్వాత నేచర్ ఆఫ్ గూడ్స్ చేయాలి మనం, అదే నేచర్ ఆఫ్ పేమెంట్ చేయాలి. తర్వాత పార్టీ లెడ్జర్ చేస్తాం, పార్టీ లెడ్జర్ చేసేసాం. తర్వాత పర్చేజ్ లెడ్జర్ చేస్తాం, గూడ్స్ సర్వీస్ బదులు పర్చేజ్ లెడ్జర్లో చేస్తాం. పర్చేజ్ లెడ్జర్ తర్వాత స్టాక్ ఐటమ్స్ చేస్తాం. తర్వాత జిఎస్టీ లెడ్జర్స్, లాస్ట్ లో ట్యాక్స్ లెడ్జర్, టీడీఎస్ లెడ్జర్. ఓకే, సో దీన్ని ఎస్ చేస్తాం. ఎస్ చేస్తే ఇక్కడ వచ్చి మామూలుగా ఒకే లైన్ ఉంటుంది, అన్డిఫైన్డ్ అని ఉంటుంది. అన్డిఫైన్డ్ వదిలేయకూడదు, మనం దాన్ని చేయాలా? స్పేస్ బార్ నొక్కితే అప్లికబిలిటీ వస్తుంది. అప్లికబుల్ తీసుకోవాలి, నాట్ అప్లికబుల్ వదిలేయకూడదు. అప్లికబుల్, నాట్ అప్లికబుల్, ఇది అప్లికబుల్ తీసుకుంటే అప్పుడు సెకండ్ లైన్ నేచర్ ఆఫ్ పేమెంట్ వస్తుంది. అది మనం క్రియేట్ చేస్తాం దాని ముందే క్రియేట్ చేస్తాం. ఎలా? చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ దీన్ని ఇలా క్రియేట్ చేస్తాం. దాంట్లోకి వెళ్తాం. ఇక్కడ ఫస్ట్ క్రియేట్ కానీ లేకుంటే ఆల్టర్కి వెళ్ళి అక్కడ మనం క్రియేట్ చేస్తాం. నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంది? పేమెంట్ ఫార్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ పేమెంట్ చేస్తాం. పేమెంట్ ఫార్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ సెక్షన్ 194Q. సో సెక్షన్ 194Q
సో పేమెంట్ కోడ్ 94Q, రెమిటెన్స్ కోడ్ 200 ఈజ్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీనా కాదు, గుడ్స్ పర్చేస్ కాబట్టి నో పెడతాం. సో వాల్యూ లిమిట్ ఫర్ సింగిల్ బిల్, దీని సింగిల్ బిల్ ఏం లేదు, సింగిల్ బిల్ ఏం లేదు, టోటల్ అగ్రిగేట్ లిమిట్ 50 lakhs కాబట్టి దానికి ఏం అమౌంట్ ఇవ్వం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడండి విత్ పాన్ వితౌట్ పాన్ అన్ని ఇండివిజువల్ కానీ డైరెక్ట్ ఎనీ డైరెక్ట్కి ఒకటే రేటు. సో విత్ పాన్ 0.1%, సో వితౌట్ పాన్ 5%, అలాగే ఎవరికైనా సరే 0.1%, 5% కింద తీసుకొని ఇక్కడ 50 lakhs ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత 50 lakhs ఇస్తాం. పోతే 50 lakhs దాటిన తర్వాత ఆ ఎక్స్ట్రా దాటిన దాని మీద డైరెక్ట్ చేయాలి కానీ మొత్తం పాత బిల్లు మీద డైరెక్ట్ చేయకూడదు. ఇంతకుముందు సర్వీస్ లెట్ ఉంది, దాటిందంటే డైరెక్ట్ చేస్తే అది డైరెక్ట్ చేసి పాత బిల్లు కూడా డైరెక్ట్ చేయాలని అడుగుతుంది. ఇప్పుడు అలా చేయకూడదు కాబట్టి కింద ఒక ఆప్షన్, దాని కింద చూడండి క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ వాల్యూ ఎక్సీడింగ్ ద థ్రెషోల్డ్ ఆర్ ఎగ్జామ్షన్ లిమిట్. ఆ ఎగ్జామ్షన్ లిమిట్ ని దాటిన దాని వాల్యూ మీదనే ట్యాక్స్ క్యాల్కులేట్ చేయాలి. ఎస్ అదేందా ఈ విధంగా మనం ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఎంత ఎంటర్ చేయకుండా చూడండి ఇక్కడ లాస్ట్ లో మనం అది ఎంటర్ చేస్తాం కదా, ఫస్ట్ ఆ పేరు ఎంటర్ చేసి అప్పుడే మనం కంట్రోల్ ఐ మోర్ డీటెయిల్స్, కంట్రోల్ ఐ కానీ మోర్ డీటెయిల్స్ నొక్కితే ఇక్కడికి వస్తాం స్టాచ్యూ డీటెయిల్స్. ఇక్కడ వాల్యూ వాల్యూ అని ఏముండదు, ఇక్కడ చూస్తే ఇదంతా మొత్తం ఖాళీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడ ఇచ్చేవన్నీ 1st April 25 ఎప్పటి నుంచి ఓపెన్ అప్లికబుల్, ఇది టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా 1st April 25, 194Q, 94Q, 200 ఇదినో సింగిల్ వాల్యూ లేదు, 0.1%, 5%, 0.1%, 5%, టోటల్ ఎగ్జామ్షన్ లిమిట్ 50 lakhs. ఎక్సెస్ దాని మీదనే క్యాల్కులేట్ చేయాలి. ఎస్ ఇచ్చేస్తే క్లిక్ చేసి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అవన్నీ అక్కడికి వచ్చేసి ఉంటాయి. లేదు ఇక్కడ అన్ని మనం ఇచ్చేసి ఇక్కడ ఇచ్చామంటే డైరెక్ట్గా వచ్చే డేట్ ఇవ్వలేం కదా మనం. ఇక్కడ లాస్ట్ లో అయిన తర్వాత ఇక్కడ డేట్ అడుగుతుంది ఎప్పటి నుంచి, అప్పుడు ఇస్తాం ఇక్కడ 1/5/14/25 అని ఇక్కడ ఇస్తాం డేట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసేస్తే అప్పుడు యాక్సెప్ట్ అయిపోతుంది. అది యాక్సెప్ట్ అయినప్పుడు తర్వాత మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి దేని వెనక్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ దేని వెనక్కి అంటే లాస్ట్ లో ఇక్కడ కిందకు వస్తాం కదా, ఇక్కడ వచ్చి ఎస్ తీసుకొని ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని తీసుకున్నాం కదా, దీన్ని చేసినప్పుడు మనం ఇదంతా అయిన తర్వాత యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేజ్ అప్ కొడితే మళ్ళీ అదే పేజ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ చూసినట్లయితే అన్ని ఇక్కడికి అవన్నీ వచ్చేసి ఉంటాయి. సో ఇక్కడ మనం అక్కడ ఎంటర్ చేస్తే మొత్తం అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అక్కడ ఎంటర్ చేయకుండా ఫస్ట్ దాంట్లోనే దీంట్లోకి వచ్చి క్లిక్ చేస్తే ఏముండవు, అప్పుడు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అక్కడ ఎంటర్ చేస్తే దీంట్లోకి వచ్చేస్తాయి. యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ డేట్ ఇవ్వాలా, డేట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేసి లాస్ట్ డేట్ అడుగుతుంది, అది ఇచ్చేస్తే అవన్నీ అక్కడికి వెళ్తాయి. లేదు డైరెక్ట్గా అక్కడ ఇచ్చేస్తే అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా చేసి యాక్సెప్ట్ చేసాం, పర్చేజెస్. దాని తర్వాత ఏం చేస్తాం, పర్చేజ్ చేసేసాం. నెక్స్ట్ సప్లై లెట్ చేసేసాం. తర్వాత మనకు స్టాక్ ఐటమ్స్ కావాలి. ఈ స్టాక్ ఐటమ్స్ 2 ఉన్నాయి దీంట్లో. చూడండి ఏముంది, డెల్ ల్యాప్టాప్ అని ఉంది కాబట్టి డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం. డెల్ ల్యాప్టాప్ తీసుకొని దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, డెల్ ల్యాప్టాప్ని చూడండి, డెల్ ల్యాప్టాప్ క్రియేట్ చేసి ఇలా చేస్తాం. సో డెల్ ల్యాప్టాప్ ఇక్కడ కావాలంటే గ్రూప్ పెట్టుకుంటాం, కంప్యూటర్, ల్యాప్టాప్, కీబోర్డు, మౌస్ వాటిన్నిటికి యాక్సెసరీస్ రకరకాలు మనకి అవసరమైనటువంటి గ్రూపులు పెట్టుకుంటాం. ఏం పెట్టలేదు. ఇక్కడ నంబర్స్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లికబుల్ జిఎస్టీ అప్లికబుల్ ఇక్కడ ఉంటుంది కదా, దాని స్పెసిఫైడ్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చాను చూడు, ఇక్కడ ఇచ్చాడు చూడు, హెచ్ఎస్ఎన్ కోడ్ 258 హెచ్ఎస్ఎన్ కోడ్ ఏడొచ్చిన పాటు కూడా ఇట్లా ఉంటుంది. సో కిందకు వచ్చి యాజ్ పర్ అదే స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సిబుల్ రేట్ ఎంత ఇచ్చింది ఇక్కడ చూడండి 18%. సో 18% రేట్ ఇస్తాం, అయిపోయింది. ఈ స్టాక్ ఐటెంలో కూడా మనం చేయాలి. సర్వీస్ దాంట్లో ఓన్లీ సర్వీస్, దీంట్లో సర్వీస్ పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ ఎగ్జిట్ చేస్తాం, స్టాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి, రెండిట్లో చేయాలి. అక్కడే సర్వీస్ ఒక్క దాంట్లో. తర్వాత సర్వీసు ప్లస్ పార్టీ, దీంట్లో సర్వీసు అంటే పర్చేజు, పార్టీ, స్టాక్ ఐటమ్స్. కిందకు వస్తే గూడ్స్ కింద వస్తుంది. సెట్ ఆర్ ఆల్టర్ అదర్ స్టాట్యూట్ డీటెయిల్స్. ఎస్ నొక్కితే ఇక్కడ నో ఉంటుంది కదా, దీన్ని ఎస్ చేస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ అడుగుతుంది నేచర్ ఆఫ్ పేమెంట్. సో నేచర్ ఆఫ్ పేమెంట్ 194కి సెలెక్ట్ చేసుకుంటాం, అయిపోయింది. అలాగా అదే తీసేస్తాను, తీసేస్తుంది వద్దు, దీన్ని ప్రొవైడ్ అడిషనల్ అని వేరే ఇంకొక కోసం ఇచ్చాను. ఓకే, సో ఇది అయిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎంత చూడండి 120 నంబర్స్. సో 120 నంబర్స్ 50,000 ఈచ్, 60 lakhs అయింది. సో దీని తర్వాత వెంటనే ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంకా ఒకే ఐటమే, నెక్స్ట్ కిందకు వస్తాం, టోటల్ కిందకు వచ్చి ఇప్పుడు
సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇవ్వాలి. సో సిజిఎస్టీ క్యాల్కులేట్ కాదు. ఎందుకని చెప్ప ఈ ఈ యొక్క ఎలక్ట్రానిక్ హౌస్ విజయవాడ కాబట్టి విజయవాడ అయితే ఏం చేస్తా ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీనికి జిఎస్టీ క్యాల్కులేట్ కాదు. అంటే జిఎస్టీలో సిజిఎస్టీ కాదు. ఏం తీసుకోవాలా? ఐజిఎస్టీ తీసుకోవాలి. ఐజిఎస్టీ ఈ అన్నిట్లో కూడా ఈ ట్యాక్స్ లో కూడా మనం తీసుకొని క్రియేట్ చేసేటప్పుడు మామూలు క్రియేట్ చేస్తాం. ఐజిఎస్టీ క్రియేట్ చేసి కింద ఈస్ టీడీఎస్ అప్లికబుల్ అని ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి రెడ్జిలో ఉంటుంది. దీంట్లో టీడీఎస్ అప్లికబుల్ కాదు, ఆడ అన్డిఫైన్డ్ అని ఉంటుంది. అన్డిఫైన్డ్ ఉంటే అలా వదిలేయకూడదు. మనం స్పేస్ బార్ నొక్కి ఇది తీసుకొని నాట్ సెలెక్టెడ్, నాట్ అప్లికబుల్. సో అప్లికబుల్ నాట్ అప్లికబుల్ చేయాలి. అలాగే అన్డిఫైన్డ్ వదిలేయకూడదు. సో యాక్సెప్ట్ చేసేసాం. అలాగే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కూడా తీసుకొని టీడీఎస్ అనే దాన్ని నాట్ అప్లికబుల్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం చూడండి అమౌంట్ ఎంత, ఇదే ఫస్ట్ బిల్లు, ఇంతకుముందు బిల్లు లేదు. సో ఇదంతది 60 lakhs. ఒకవేళ ఇంతకుముందు ఫస్ట్ బిల్లు ఉన్నా సరే ఇప్పుడు ఈ బిల్ ఎంత ఉందో రెండు కలిసి 50 lakhs దాటి ఉంటే టీడీఎస్ క్యాల్కులేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం టీడీఎస్ అని చెప్పి తీసుకుంటాం. పేబుల్ అదే సెలెక్ట్ చేస్తాం. చూడండి టీడీఎస్ పేబుల్ అనే దాన్ని చేసి ఇక్కడ మామూలుగా టీడీఎస్ పేబుల్ 194 క్యూ అని ఇలా క్రియేట్ చేస్తే అర్థమైంది. ప్రతి ఒక్క నేచర్ ఆఫ్ పేమెంట్ ప్రతి ఒక్క సెక్షన్ కి టీడీఎస్ పేబుల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. సో 194C ఒకటి, 194C ఒకటి, 194Q, 194J, 190 అన్ని ఒక్కొక్కటి విడివిడిగా క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసి ట్యాక్స్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూపు, తర్వాత టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చి జిఎస్టీ కాదు టీడీఎస్ చేసి కింద ఇవన్నీ ఉంటాయి. టైప్ ఆఫ్ పేమెంట్ నేచర్స్ అన్ని ఉంటాయి. వాటిల్లో ఇదేది 194Q పేమెంట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి. అట్లా కాకుండా ఇది అన్నిటికీ కలిపి వచ్చి ఏ నేచర్ పేమెంట్ దానికి సంబంధించి దాన్ని డిడక్ట్ చేస్తాం. మనం అన్నిటికీ డైరెక్ట్ చేసేటప్పుడు ఇచ్చుంటాం, మనం అన్నిటికీ ఇస్తాం. కానీ అన్ని దేన్ని డైరెక్ట్ చేసినా మొత్తాన్ని ఒకే అకౌంట్ లో పెట్టి పే చేసేటప్పుడు ఒక అకౌంట్ నుంచి పే చేయొచ్చు కదా. అందువల్ల ఏంటంటే టీడీఎస్ పేబుల్ అని చెప్పి దీన్ని ఏమంటాం, కామన్ లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు. అన్నిటికీ కామన్ లెడ్జర్ అంటే సెక్షన్ ఏమో సింపుల్ గా టీడీఎస్ పేబుల్ అంటాం. టీడీఎస్ పేబుల్ అన్నప్పుడు అప్పుడు కిందకు వస్తే టీడీఎస్ పేబుల్ ఎంత ఏంది, అన్నిటికీ సంబంధించింది. అప్పుడు ఇక్కడ ఎనీ తీసుకుంటే అంటే అన్నిటికీ సంబంధించింది. కాబట్టి ఎనీ ఏ నేచర్ అయినా సరే ఈ అకౌంట్ ఒక్కటే. కాబట్టి ఎనీ తీసుకున్నాం అనుకో ఈజీ, ఎందుకంటే ఎన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటే అన్ని చేయాలి. చూడండి ఇప్పుడు ఇది 60 lakhs. 60 lakhs లో మన లిమిట్ ఎంత, 60 lakhs లో మన ఎగ్జంప్షన్ లిమిట్ 50 lakhs. 50 lakhs కి జిఎస్టీ టీడీఎస్ లేదు. 50 lakhs పోతే ఇంకా 10 lakhs మిగిలింది. 10 lakhs అంటే ఇంటూ 0.1%. 0.1% అంటే ఎంత అవుతుంది, 0.1% అంటే 1000 రూపీస్ డిడక్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. సరేనా? ఎప్పుడు ఇది మనకి ఏముంది, మనకి పాన్ కార్డు ఉంది కాబట్టి. సరేనా? పాన్ కార్డు కానీ లేకపోతే చూడండి, పాన్ కార్డు ఉన్నట్లయితే 1000 రూపీస్, పాన్ కార్డు కానీ లేకపోతే 10,000 కదా ఎక్స్ట్రా. 10,000కి 10 lakhs ఎక్స్ట్రా. 10 lakhs ఇంటూ 5% ఎంత అవుద్ది, 50,000 అవుద్ది. 1,000 పాన్ కార్డు ఉంటే 1,000 అటువంటి 50,000 అవుతుంది. దీన్ని మనం ఎక్కడ చూద్దాం ఒకసారి. దీనికి వెళ్ళి ఇక్కడ మనం ఈ పాన్ కార్డుని నేను కట్ చేసేస్తా. సారీ, ఈ పాన్ కార్డుని నేను తీసేస్తున్నా. పాన్ కార్డు ఇవ్వాల, కానీ యాక్చువల్లీ ఇక్కడ ఉంది కాబట్టి తీసుకుంటాం. కానీ సపోజ్ ఎంటర్ చేయలేదు అనుకో, ఇప్పుడు ఎంటర్ చేయలేదు, దీని ప్రకారం తీసుకుంటూ వద్దాం. చూడండి ఇట్లా తీసుకుంటూ వస్తే ఇది వచ్చాం, యాక్సెప్ట్, పర్చేజెస్, గూడ్స్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, అయిపోయింది. ఇక్కడికి వచ్చాం, ఇది ఇచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు టీడీఎస్ పేబుల్ ఎంత అయింది చూడండి. టీడీఎస్ పేబుల్ 50,000. ఎందుకని 5%, 10 lakhs లో 5% 50,000. సో ఈ విధంగా మనకి టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం కరెక్ట్ గా మనం ఇది ఇచ్చినట్లయితే ఏంటి, పాన్ కార్డ్ నంబర్ ఇస్తే దీన్ని కాపీ చేసి, మళ్ళీ నేను అంత ఎంటర్ చేయకుండా దీన్ని కాపీ చేసి దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి లాస్ట్ 3 digits ముందు హోమ్ లో 2 digits తీసేస్తున్నాను. తీసేస్తే ఈ విధంగా చేస్తే ఇప్పుడు చూడండి దాన్ని మార్చేసాను. ఇప్పుడు మార్చేస్తే ఇప్పుడు పాన్ కార్డు ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని చేసుకుంటా వస్తే టీడీఎస్ పేబుల్ 1000కి వచ్చేసింది. చూడండి ఇప్పుడు పాన్ కార్డు ఇచ్చాం కాబట్టి 1000 రూపీస్. అది ఆ విధంగా మనకు దీని ఎఫెక్ట్ రిపోర్ట్లు ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, ఈ విధంగా మనం డిడక్ట్ చేసాం. ఇదేమవుతుంది, మొత్తం ట్యాక్స్ తోటి జిఎస్టీ తోటి మొత్తం చూపిస్తుంది. క్రెడిట్ మనం పే చేయవలసింది, దాంట్లోంచి మళ్ళీ చూపిస్తుంది. మళ్ళీ న్యూ రెఫరెన్స్ అదే నంబరు లాస్ట్కి వచ్చి హైఫన్ పెట్టి టీడీఎస్ హైఫన్ కానీ బ్యాకెట్ కానీ పెట్టి టీడీఎస్ 1000 రూపీస్ పట్టుకున్నాం. అది డెబిట్. డిడక్షన్ డెబిట్.
మొత్తం పోతే బ్యాలెన్స్ 780లో 1000 పోతే 70,79,000 పే చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఇది మనం ఎప్పుడు ఇది ఏప్రిల్ నెలలో. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనం 1000 రూపీస్ డిడక్ట్ చేసేసాము. మనం దీన్ని వెళ్ళేసి రిపోర్ట్ చూసినట్లయితే చూడండి, రిపోర్ట్స్కి వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యూట్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, 24/6Q శాలరీస్, 26Q అదర్ పేమెంట్స్, రెసిడెంట్స్ 26Q వెళ్ళినట్లయితే చూడండి, ఏప్రిల్ టు జూన్ మొత్తం క్వార్టర్లీ చూపిస్తుంది. కానీ మనం చేసింది ఒక్క ఏప్రిల్లోనే. సో ఏప్రిల్లోనే ఇది చూడండి లిమిట్ దాటిపోయింది కాబట్టి 50 ఎగ్జామ్షన్. చూడండి, అండర్ ఎగ్జామ్షన్ లిమిట్ 50 lakhs, ఎగ్జామ్షన్ కంటే తక్కువ ఉంది. ఇకపోతే డిస్క్రిప్షన్ డిడక్షన్ ఎట్ నార్మల్ రేట్ 1 lakh 10 lakhs, దాని మీద 1,000 డిఫరెన్స్ 1,000 ఇక్కడ మనం పే చేయాలి. ఇది మనం తర్వాత చెప్తాను ఎట్లా చేస్తే పేమెంట్. దాంట్లో చేసాం కదా అలాగే, కానీ దాంట్లో ఎప్పుడు డిడక్ట్ చేస్తే అప్పుడు కట్టాలి. ఇప్పుడు డిడక్ట్ చేసాం కదా, సో ఏప్రిల్లో డిడక్ట్ చేసాం కాబట్టి మే 7వ తేదీ లోపల దీన్ని కట్టాలి. మేలో డిడక్ట్ చేస్తే జూన్ లోపల కట్టాలి, జూన్లో డిడక్ట్ చేస్తే జూలై లోపల కట్టాలి. అట్లా మనం ఏ నెలలో డిడక్ట్ చేస్తామో ఆ అమౌంట్ని నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. మార్చిది మాత్రం ఏప్రిల్ 20 లోపల. కాబట్టి ఇది మార్చిది, ఏప్రిల్ది, ఇది మనం మేలో పే చేయాలి. నేను చూపించలేదు కానీ మనకు తెలుసు కదా ఎలా పే చేయాలో. ఆ విధంగా పే చేసి ఇక్కడే ఉంటాం. ఇక్కడ వెళ్ళి మనం ఇక్కడి నుంచి మనం ఇక్కడికి వెళ్ళి గోటుకి వెళ్ళి క్రియేట్ వౌచర్, క్రియేట్ చేస్తాం. దీంట్లో పేమెంట్కి వెళ్తాం. పేమెంట్కి వెళ్ళి ఎప్పుడు చేస్తాం, ఏప్రిల్ కదా, మే 7వ తేదీ లాస్ట్. సో 7th మీద తీసుకున్నాం అనుకో, 7th మీద తీసుకొని మనం మాన్యువల్గా చేయకుండా ఆటోఫిల్కి వెళ్ళచ్చు. ఆటోఫిల్కి వెళ్ళి జిఎస్టీ స్టార్ట్ పేమెంట్ టీడీఎస్ చూడండి, 1st April to 30 April అప్ టు 30 April, సెక్షన్ 194Q. సో పేమెంట్ నేచర్ ఆఫ్ పేమెంట్, తర్వాత కంపెనీ నాన్ కంపెనీ వాళ్ళు ఫరము, సో కంపెనీ రెసిడెంట్. ఇక్కడ మనం ఏం చేయాలా, బ్యాంక్ ద్వారానే పే చేయాలి. మనం బ్యాంక్ ద్వారానే పే చేయాలి. పే చేస్తాం చెప్పాను కదా, పే చేస్తాం. పే చేసి వెనక్కి వచ్చేసాం. 194Q కదా, దానికి ఆ చలాను అదే 281 అది చలాన్ ఫామ్ నంబర్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొని చూడండి, ఇక్కడ ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని పే చేసాం. ఇక్కడ వెనక్కి వస్తాం చూడండి, ఇక్కడికి వస్తే మనం ఇంకా పే చేయలేదు. ఇంకా చూడండి అవుట్ స్టాండింగ్ చూపిస్తుంది. పే చేసేస్తే మనం చలాన్ ప్రింట్ చేసుకొని చలాన్ని పే చేసి మనం పేమెంట్ ఎంట్రీ చేసి దాన్ని ప్రింట్ తీసుకుంటే పేమెంట్ చలాన్ వస్తుంది. ఆ చలాన్ పే చేసిన తర్వాత పే చేస్తే ఇక్కడ అవుట్ స్టాండింగ్ క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, పైకి ఇక్కడ చలాన్ వచ్చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ చలాన్ వస్తే ఇక్కడ రికన్సిల్ అనేది వస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసి రికన్సిల్ చేయడం, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇంతవరకు. ఇక్కడ ఇంతవరకు ఉంటాయి. ఇక్కడ చెక్ నంబరు, ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి బ్యాంక్ పేమెంట్, బ్యాంకుని పేరు, బ్రాంచ్ ఇచ్చేసి ఎంటర్ చేసేస్తే చలాన్ కూడా రికన్సిల్ అయిపోతాయి. అలా చలాన్ రికన్సిల్ చేస్తే అంటే చలాన్ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేస్తేనే అది పేమెంట్ చేసినట్టు. సో ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఏప్రిల్ది. ఇదే విధంగా ఏ నెలైనా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక ప్రాబ్లం, ఇది వచ్చి రెండవ ప్రాబ్లం వచ్చి మే నెల. సో తీసుకుందాం చూడండి, మే నెలలో తీసుకున్నాం. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. సో ఇప్పుడు కూడా అంతే, మనం మే నెలలో ఓచర్కి వెళ్తాం. పర్చేజ్ ఓచరు డేట్ ఎప్పుడు, డేటు 1st May, 2nd May, సారీ, డేట్ వచ్చి 2nd May, డేటు 2nd May తీసుకుంటాం. ఇప్పుడు నేను తొందర చేసేస్తాను. 2nd May. సో 52 నంబర్ ఏదో తీసుకుంటాం. 52 కాదు, 2nd May 620 తీసుకుంటాం. 2nd May. అదే పార్టీ, ఇక్కడ పార్టీ వేరే వేరే కంపెనీ వేరే, ఇది కాదు, కంపెనీ వేరే కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కంపెనీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కంపెనీకి వెళ్తాం. ఇదేంటంటే ఈ కంపెనీ వచ్చి రమ్య ఎలక్ట్రానిక్స్. సో రమ్య తీసుకుంటే చూడండి, రమ్య ఎలక్ట్రానిక్స్. సో రమ్య ఎలక్ట్రానిక్స్ వెళ్తాం. దీంట్లో కూడా అన్ని సెట్టింగ్స్ చేసేసినాం. మనం ఏమి చేయాలో అవన్నీ చేసేసినాం. అలాగే నేచర్ ఆఫ్ పేమెంట్కి వెళ్తే నేచర్ ఆఫ్ పేమెంట్లో చూడండి 194Q అన్నీ ఉన్నాయి. సో దానిలాగే మొత్తం దీంట్లో పార్టీలతో సహా చేసినాం. అదే మాది చేస్తాం చూడండి. తీసుకుంటే ఇది వచ్చి కంపెనీ, ఇది కంపెనీ. ఓకే, ఇది కంపెనీ, ఇది ఫర్మ్. ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం, హిమాలయ కంప్యూటర్స్. సో మనం ఓచర్కి వెళ్తాం. ఓచర్కి వెళ్ళి డేట్ ఎప్పుడు, 2nd May, డేటు 2nd May నంబర్ 520 అనుకుంటాం. తీసుకొని వచ్చి హిమాలయ కంప్యూటర్స్ మొత్తం సెట్టింగ్ చేసినాం డీటెయిల్స్తో సహా. తర్వాత పర్చేజెస్ ఇక్కడ ఏం తీసుకున్నాం, HP కంప్యూటర్స్, ఇది కొత్తది, HP కంప్యూటర్స్. దానికి కూడా అంత సెట్టింగ్ చేసేసింది. దీంట్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసినాం. అన్నిటికీ చేసినాం సేమ్ అలాగే. అన్నిటికీ అలాగే ఎంత చేసాం, 330 పీసెస్
30 పీసెస్ ఇంటూ ఒక్కోటి ఎంత 60,000. సో 30 ఇంటూ 60,000 18 lakhs మాత్రమే. సో లిమిట్ దాటలేదు. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ చూద్దాం. ఇదేంటిది ఎక్కడ నిజామాబాద్. సో పర్చేజ్ చేసింది నిజామాబాద్ నుంచి కాబట్టి లోకల్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ చేయలేదు దీంట్లో. సో తీసుకొని చేద్దాము సిజిఎస్టీ. సో ఇది స్టాక్ కాదు, సారీ ఇక్కడ కాదు కిందకి రావాలి, కింద వస్తాయి ఎండ్ ఆఫ్ లీజ్. ఇక్కడికి వస్తే ఇక్కడ వస్తుంది సిజిఎస్టీ చేసినాను. సిజిఎస్టీ మనం ఇక్కడ దీని తర్వాత చేస్తే స్టాక్ ఐటమే వస్తుంది. ఈ టోటల్ కిందకి రావాలి. సిజిఎస్టీ క్యాల్కులేట్ అయిపోయింది. ఎస్జిఎస్టీ టీడీఎస్ తర్వాత ఎస్జిఎస్టీ క్యాల్కులేట్ అయిపోయింది. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అయిపోయింది. ఇదేమో 18%, ఇదేమో 28%. చూడండి ఒకసారి ఆల్ట్ F1కి వెళ్తే సారీ అదొకటి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. రెండు ఎంటర్ చేయాలి మనం, ఒకటే ఎంటర్ చేసాం సారీ. సో 620 తీసుకుంటాం. 620 తీసుకొని హిమాలయ కంప్యూటర్స్ యాక్సెప్ట్ పర్చేస్. ఒకటి వచ్చి హెచ్పి కంప్యూటర్స్ ఎన్ని 30 ఇంటూ 60,000. 30 ఇంటూ 60,000 అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది చూడాలి. ఇంకొక ఐటమ్ హెచ్పి కీబోర్డ్ ఇవన్నీ ఇవి వచ్చి 40 numbers, ఒక్కొక్కటి 750 తీసుకుని ఈ తర్వాత మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాల్కులేట్ చేస్తాం. చూడండి చేస్తే చూడండి ఇక్కడ యాక్సెప్ట్ 1 ఆల్ట్ F1 ఇది చూడు. ఇది 18% 99. ఇది వచ్చి 15% 7.5. ఓకే క్యాల్కులేట్ అయిపోయింది. క్లోజ్ చేసేది దీన్ని మనం క్లోజ్ చేసేస్తాం. అయిపోయింది ఇక్కడ. ఇది అయిన తర్వాత దాని కింద ఇప్పుడు ఇది లిమిట్ ఎంత చూడండి, మొత్తం గూడ్స్ అన్ని కలిపి 18,30,000. ఇదే ఫస్ట్ బిల్ ఈ కంపెనీకి ఇదే ఫస్ట్ బిల్లు కదా, వేరే బిల్ లేదు కాబట్టి దీంట్లో టీడీఎస్ ఇప్పుడు డిలెక్ట్ కాకూడదు. అందుకని నేను ఇచ్చి చూస్తాను. దీన్ని కూడా అంతే 194K ఇచ్చాను దీంట్లో. అలా లేకుండా మనం దీన్ని తీసేసి ఇక్కడ ఇందాకేం చేయను 194 కానీ కామన్ లెడ్జర్ పెట్టాను. ఇలా పెట్టినట్లయితే చూడండి 194Q తీసుకోవాలి. సరేనా? అలా కాకుండా ఇదైతే మంచిది మనకి. అందువల్ల లాస్ట్లో సెక్షన్ ఇవ్వకుండా చేస్తే ఇక్కడ వచ్చి కింద అన్నీ ఉంటాయి నేచర్లు, అవి డైరెక్ట్ చేయప్పుడు అవి తీసుకుంటాం. అప్పుడు ఏంటి ఏది తీసుకున్నాం అంటే మనకి ఈజీగా ఉంటుంది. తీసుకునేస్తే అయిపోయింది. చూడండి డైరెక్ట్ కాలేదు. ఎందువల్ల అంటే దీని ముందేమి బిల్లులు లేవు. 18,30,000 గుర్తుపెట్టుకోండి. చూడండి 18,30,000 ఈ బిల్లు. సో దీనికి తేడా కాలేదు కాబట్టి అలాగే వదిలేస్తున్నాం. తర్వాత వదిలేస్తే యాక్సెప్ట్ చేసేస్తే చూడండి తీసేసాం. దీని డైరెక్షన్ ఏం కాలేదు కాబట్టి నేను చూడండి. ఇప్పుడు చూడండి మళ్ళీ బ్యాక్కి వెళ్తే ఆ టీడీఎస్ తీసుకున్న దీని అమౌంట్ లేదు కాబట్టి అది వెళ్ళిపోయింది. ఓకే సో ఇది అయిపోయింది. ఇప్పుడు 2 మే మళ్ళీ అదే మళ్ళీ 1 జూన్. నెక్స్ట్ మళ్ళీ 1 జూన్ డేటు 1 జూన్ తీసుకుంటాం. బిల్ నంబర్ 962 అనుకుంటాం. తీసుకొని అదే కంపెనీ హిమాలయ కంప్యూటర్స్. మెటీరియల్ ఏదైనా అయి ఉండొచ్చు, సర్వీస్ కూడా ఏదైనా ఉండొచ్చు అట్లా. సో పర్చేజెస్ ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ డెల్ ల్యాప్టాప్ కొన్నాం. సో ఇక్కడ డెల్ ల్యాప్టాప్ కొన్నాం. అన్ని సెట్టింగ్ చేసాను నేను. డెల్ ల్యాప్టాప్లు ఎన్ని 40 numbers, ఒక్కోటి 50,000. 40 numbers ఒక్కోటి 50,000. సో 20 lakhs. నెక్స్ట్ రెండవది హెచ్పి కంప్యూటర్స్. మళ్ళీ హెచ్పి కంప్యూటర్స్ కొన్నాం. అవి కూడా 40 numbers 60,000. 40 numbers 60,000 ఒక్కోటి. సో ఇక్కడ 44 lakhs అయింది. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్తో మనకు పని లేదు. అయిపోయిందా? ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎంత ఉంది, మనకి 18,30,000 ప్లస్ ఇక్కడ 44 lakhs కలిపితే 62,30,000 అయింది. సో కాబట్టి దీంట్లో 50 lakhs ఎగ్జామ్టెడ్ కదా. 50 lakhs పోతే ఇంకా 12,30,000. సరేనా? ఇంకా 12,30,000 మీద ఇంటూ 0.1% అయితే ఎంత అవుతుంది, 1230 డిడక్ట్ కావాలి. కాబట్టి కిందకు వచ్చి టీడీఎస్ అని తీసుకుంటే 1230. సో ఎక్స్ట్రా ఎంత క్రాస్ అయింది, ఎక్సెస్ వాల్యూ ఎంతో దాని మీదనే మనకి ఇది క్యాలిక్యులేట్ అయింది. ఓకే ఇది అదే చూడండి ఎంత ఇది 1230 డివైడెడ్ బై 0.1% అంటే కూడా. సో 12,30,000 దాంట్లో కన్నా అది కన్నా పాన్ కార్డ్ లేకపోతే 5% అంటే 61,500 అవుతుంది. చూడండి పాన్ కార్డ్ లేకపోతే, పాన్ కార్డు ఉంది 12,150 రూపీస్, పాన్ కార్డ్ లేకపోతే 61,500 రూపీస్ 5% అవుతుంది. సో మనం పాన్ కార్డ్ తీసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటే ఇది. సో ఇది చేసాం. ఇప్పుడు వచ్చి ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, న్యూ రెఫరెన్స్ ఇక్కడ డైరెక్ట్ అయింది కదా, కింద అది వస్తుంది. మళ్ళా టీడీఎస్ అని తీసుకుంటాం. సో 12,230 పోతే వాళ్ళకి పే చేస్తుంది అమౌంట్. ఓకే
ఇట్లా మనం చేసుకుంటాం. ఇప్పుడు రిపోర్ట్కి వెళ్తే ఏప్రిల్ మనం ఏం చేసాం, మే చేసాం, జూన్ చేసాం కదా. దీని యొక్క రిపోర్టు అది ఏప్రిల్ టు జూన్ చూపిస్తుంది కాబట్టి మొత్తం కలిసి వస్తుంది స్టాట్యూటరీ రిపోర్టు. కానీ ఏ మేలో మనం ఏం డిడక్ట్ చేయాల, ఏం పే చేయం. ఇప్పుడు జూన్లో మాత్రం డిడక్ట్ చేసాం కాబట్టి జూలైలో పే చేయాలి మనం. అక్కడ ఇంతకుముందు దాంట్లో ఏప్రిల్లో పే కట్ చేసాం, మేలో పే చేయాలి, మేలో కట్ చేయలేదు, అట్లా ఆ విధంగా చేస్తాం అనమాట. ఎప్పుడు కట్ చేస్తే ఆ నెక్స్ట్ మంత్ చూడండి తీసుకుంటే ఇప్పుడు చూడండి ఏప్రిల్ టు జూన్ ఫస్ట్ క్వార్టరే, ఏప్రిల్ టు జూన్ ఇది చూపిస్తుంది. సో 2 బిల్లులు ఉన్నాయి కదా, 2 బిల్లులు మొత్తం కలిపి ఫస్ట్ బిల్లుకి డైరెక్టర్, రెండో బిల్కి 62,30,30,000. సో 50 lakhs ఎగ్జామ్టెడ్ అండర్ ఎగ్జామ్షన్ లిమిట్ 50,000 అండర్ ఎగ్జామ్షన్ లిమిట్ 50 lakhs పోతే ఎక్స్ట్రా ఎంత 12,30,000. నార్మల్ రేట్ అంటే 0.1% ఇక్కడ చూపి. సపోజ్ మనం పాన్ కార్డ్ లేదనుకోండి, పాన్ కార్డ్ లేకపోతే ఎంత చేస్తాడు 5%. అది ఇదేమంటాం హయ్యర్ రేట్ కదా. అలాగని 5% డిడక్ట్ చేసి ఉంటే అప్పుడు ఇక్కడ చూపించదు, ఇక్కడ డిడక్షన్ ఎట్ హయ్యర్ రేట్ అని చెప్పి ఈ అమౌంట్ రేట్ చూపించి ఇక్కడ హయ్యర్ రేట్ ప్రకారం ఎంత డిడక్ట్ చేసామో అంత అమౌంట్ చూపిస్తుంది, అంత అమౌంట్ పేయబుల్ అని చూపిస్తుంది. ఇది నార్మల్ రేటు, నార్మల్ రేట్ ప్రకారం మనం పే చేయాలి. కాబట్టి వెనక్కి వెళ్ళేసి బ్యాక్ చూడండి, అవుట్ స్టాండింగ్కి వెళ్తే 1,230 మొత్తం 1,230 ఒకటే బిల్ అనమాట. ఫస్ట్ మంత్ లేదు, సెకండ్ మంత్ మాత్రమే. ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏముండదు. సో మనం పే చేస్తే ఇక్కడ డ్యూ అవుట్ స్టాండింగ్ ఉండదు, అప్పుడు చలాన్ ఉంటుంది. చలాన్ని మనం ఏం చేస్తాం, ప్రింట్ చేసుకొని బ్యాంకులో పే చేసి చలాన్ దగ్గర నుంచి బ్యాంకులో పే చేసిన తర్వాత, అంటే మనం తీసుకొని వెళ్ళి ప్రింట్ చేసుకొని వెళ్ళి ఆఫ్లైన్ అనమాట తీసుకుని మనం బ్యాంకులో పే చేస్తాం. లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి దాంట్లో దాంట్లో లాగిన్ చేసి ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అని ఉంటుంది, దాంట్లో ఈ టీడీఎస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఫామ్ వస్తుంది. ఏది కావాలో మనకి 281. సో 281 సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. దాన్ని అక్కడే మనం ఫిలప్ చేసేసి దాంట్లో ఉంటుంది ఎలా పేమెంట్ మెథడ్, ఆన్లైన్ అనో నెఫ్ట్ అనో తీసుకుంటే దాన్ని క్లిక్ చేస్తే మనం మన బ్యాంకుకి కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అక్కడే బ్యాంకు కనెక్ట్ అయితే బ్యాంకులో నుంచి మనం ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాం. అప్పుడు ఈ చలాను కౌంటర్ ఫైల్ ఇస్తాడు ఇక్కడ బ్యాంకులో, అక్కడ వాడు చలాన్ రిసిప్ట్ వస్తుంది, దాన్ని ప్రింట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడైతే వాడు చలాన్ కౌంటర్ ఫైల్ ఇస్తాడు మనకి. సో ఈ విధంగా మనం చేస్తాం ఇది. సో ఈ సర్వీస్కి దీనికి తేడా కొంచెం, దీంట్లో ఐటమ్స్ ఉంటాయి స్టాక్ ఐటమ్స్, కాబట్టి మనం పర్చేజ్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. పర్చేజ్ లెడ్జర్ సర్వీస్ బదులు పర్చేజ్ లెడ్జర్, స్టాక్ కూడా స్టాక్ ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ లో పర్చేజ్ లో పార్టీ లెడ్జర్ లో అన్నిట్లో జిఎస్టీని ఎనేబుల్ చేయాలి, అంటే టీడీఎస్ ని ఎనేబుల్ చేయాలి. చేసే పద్ధతి అంతా ఒకటే. సో ఏ నెలలో క్రాస్ అవుతుందో ఆ క్రాస్ అయిన తర్వాత, క్రాస్ అయిన దాని తర్వాత ఎక్స్ట్రా ఎంత దాని మీదనే క్యాలిక్యులేట్ అవుతాయి. దానికి ముందు తక్కువ బిల్లులు ఉంటే క్యాలిక్యులేట్ కాదు. సో ఒకే బిల్లు కానీ చాలా బిల్లులు కానీ వన్ సింగిల్ బిల్, ఆల్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ బిల్స్ 50 lakhs ఎగ్జామ్టెడ్ దాటిన తర్వాత మీద చేయాలి. సో ఇది టీడీఎస్ అండ్ పర్చేస్ ఆఫ్ గుడ్స్. సో జాగ్రత్త నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ ఎన్నిటికి ఇప్పుడు నేర్చుకుని ఇవన్నీ డిడక్టర్ బుక్ లో నేర్చుకున్నాం. డిడక్టివ్ బుక్ లో మనం డిడక్ట్ చేసాం, మనం ఎంటర్ చేసాం, బ్యాంకు పే చేసాం గవర్నమెంట్కి. అదే డిడక్టర్ ఉన్నాడు కదా, డిడక్టివ్ ఉన్నాడు, ఆ డిడక్టివ్ దగ్గర మనం డిడక్ట్ చేసి వాడు ఎలా రాసుకుంటాడు, అది చాలా సింపుల్. ఓకే, దాన్ని తీసుకుందాం నెక్స్ట్ వీడియో. అంతవరకు బై. సో ఆల్ ద బెస్ట్, బై.